మాజీ మంత్రి మల్లారెడ్డికి మరొక షాక్ తగిలింది. షామీర్పేట మండలం బోమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడ కూల్చేస్తున్నారు అధికారులు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జేసీబీలతో వాటిని కూల్చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరొక షాక్ తగిలింది. షామీర్పేట మండలం బోమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడ కూల్చేస్తున్నారు అధికారులు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జేసీబీలతో వాటిని కూల్చేస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జేసీబీలతో వాటిని కూల్చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ మనకు అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ అక్షయ. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి భూ వివాదాలు ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గత 4-5 నెలలుగా కూడా ఇది 4వసారి తన భూ వివాదానికి సంబంధించినటువంటి మరొక అంశం కూడా తెరపైకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు తాజాగా షామీర్పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ చెరువులో నిర్మించినటువంటి ప్రహారీ గోడను కూడా అధికారులు ధ్వంసం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకుంటే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఒక అక్రమ నిర్మాణాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ లో కూడా నిర్మాణం చేపట్టారని చెప్పేసి కూడా జేసీబీలతో చెరువులో నిర్మించినటువంటి ప్రహారీ గోడలు కూడా పూర్తి స్థాయిలో కూల్చేసే ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు కూడా ఇరిగేషన్ మరియు అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టుగా కూడా అధికారులు తెలియడం జరుగుతుంది. అయితే గత 5 నెలలుగా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయని కూడా చెప్పొచ్చు. మొదటగా మేడ్చల్లోని తన కళాశాలకు ఆడుకున్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని చెప్పేసి అంశం పైన కూడా మొదటగా తెరపైకి వచ్చింది. దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కబ్జా గురైనట్టుగా కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడను కూడా కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత దుండిగల్ సమీపంలో ఉన్నటువంటి మరొక చెరువుకు సంబంధించినటువంటి భూమిని కూడా అక్కడ కబ్జా చేసి కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టినట్టుగా కూడా గుర్తించినటువంటి అధికారులు దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడలను కూడా ధ్వంసం చేసి ఆ సంబంధించిన ప్రభుత్వ భూమిని కూడా ఆక్యుపై చేసినట్టుగా కూడా చెప్పొచ్చు. తాజాగా మరొక వివాదం నిన్న సుచిత్ర దగ్గర జరిగినటువంటి మరొక వివాదంలో కూడా పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్ అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి మధ్యలో పోటాపోటీగా కూడా ఈ భూ వివాదాలు అనేవి తెరపైకి వస్తాయని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వరుసగా గతంలో అధికారం ఉన్నప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ యొక్క భూ కబ్జాలు కూడా పాల్పడినట్టుగా కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అక్షయ్. ఓకే ప్రేమ్.